సో, ఇప్పుడు అంటే లైక్ ఎవరెస్ట్ ఎక్కేసారు. అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకా ఏముంది మీకు అచీవ్‌మెంట్? ఎవరెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మౌంటైన్ అండి నా లిస్ట్‌లో అంతా. ఇట్ ఈస్ నాట్ సమ్ అంటే యూజువల్‌గా అందరికి ఎవరెస్ట్ ఈస్ ఎ బిగ్ మౌంటైన్ కాబట్టి పీపుల్ సే వావ్! ఎవరెస్ట్ అని గాని హ్మ్. ఐ అండర్‌స్టాండ్. నాకు ఎవరెస్ట్ తర్వాతే పీపుల్ గుర్తుపట్టడం స్టార్ట్ చేయడం ఇదంతా జరిగినప్పటికీ హ్మ్. ఎవరెస్ట్ కన్నా ఎక్స్‌ట్రీమ్ కండిషన్ మౌంటైన్స్ నేను ముందు ఎక్కాను. తర్వాత గూడా ఎక్కాను. యాస్ ఐ ఓకే. టోల్డ్ ఇట్స్ ఆల్ నేను పెట్టే అంటారు గదా! హ్మ్. పనం. నేనేమైతే పనంగా పెట్టి పెట్టానో నేర్చుకోవాలి అనుకుంటున్నారు. సేమ్ థింగ్. ఎవ్రి మౌంటైన్ ఈజ్ సేమ్. హ్మ్. నాకు ఇంకొకటి చాలా మంది అడుగుతారండి. "నువ్వు ఎవరెస్టే ఎక్కావు. ఈ మౌంటైన్స్ అన్ని చిన్న చిన్నవి నీకు 6000 మీటర్స్ ఎంత? 7000 మీటర్స్ ఎంత?" అని. కాదు. ఎవ్రి మౌంటైన్‌కి దాని ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ దానికుంటాయి. దాని ట్రైనింగ్ దానికవసరం. ఎగ్జాంపుల్ దెనాలి అని చెప్పాను గదా! హ్మ్. విన్సన్ ఈజ్ వన్ అదర్ మౌంటైన్. ఇవంత ఈజీ మౌంటైన్స్ కావు. ఓకే. అస్సలు కాదు. ఫినాన్షియల్‌గా కాదు, ఎక్స్‌పిడిషన్ పరంగా గూడా కాదు. అంటే ఇప్పుడు నేను ఎవరెస్టే ఎక్కాను గదా! విన్సన్ ఈజ్ 4500 మీటర్సే. హ్మ్. 4000 ఆ! హాఫ్ ద హాఫ్ మౌంటైన్ ద అది. రైట్? మౌంటైన్. కానీ కండిషన్స్ ఆర్ ఈక్వల్ టు ఎవరెస్ట్. హ్మ్. ఫిజికల్ కండిషన్స్. ఆల్టిట్యూడ్ ఒక్కటే తక్కువ. హ్మ్. అన్నీ సేమ్ బరాబర్ ఉంటాయి అక్కడ గూడా. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం. మేమే మోసుకెళ్ళాలి. హ్మ్. నడుము మీద ఒక 40 కిలోలు, భుజం మీద ఒక 20 కిలోలు మోసుకొని గంటలు గంటలు నడుచుకుంటూ ఎళ్తాం. విచ్ ఈస్ ఈక్వల్ టు ఎవరెస్ట్ కదా! సో, అవును. ఫర్ మీ నాట్ ఎవరెస్ట్ ఎక్కినంత మాత్రాన ఏ మౌంటైన్ నేనంత చిన్నగా చూడను. దాని తగ్గ ప్రిపరేషన్ నేను ఖచ్చితంగా చేసుకుంటాను.